నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుకు హెడ్లైన్స్. చిలకలూరిపేట నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పెద్ద ఎత్తున పాల్గొన్న పార్టీ శ్రేణులు. చిలకలూరిపేట అర్బన్ రూరల్ పోలీస్ అధికారులు సిబ్బందికి వరించిన అవార్డులు గుంటూరు రేంజ్ ఐజీ ఎస్ త్రిపాఠి, పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేత. శ్రీవారి లడ్డు తయారీ దుమారంపై సిబిఐ విచారణ జరపాలి డిమాండ్ చేసిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఎడ్లపాడు మండల అధికార ప్రతినిధి తోకల సుబ్బారావు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు విధేయుడు సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శుక్రవారం పట్టణంలోని కృష్ణమాల్ సెంటర్ వద్ద సయ్యద్ అబ్దుల్ ఖాదర్ సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ సంస్మరణ కార్యక్రమం అనంతరం దాదాపు 2000 మందికి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. పార్టీ సీనియర్ నాయకులు మానవ వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కరీముల్లా, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చిలకలూరిపేట కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ 100 రోజుల పాలనలో ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాలతో పార్టీ శ్రేణులు పట్టణంలోని 11వ వార్డు మానుకొండవారిపాలెం గ్రామంలో ఇంటింటికి వెళ్లి మంచి ప్రభుత్వం అనే స్టిక్కర్ని ప్రతి గడపకు అంటించారు. కార్యక్రమానికి గ్రామ పార్టీ అధ్యక్షులు కల్లి వీరారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశానుసారం పట్టణంలోని 18వ వార్డులో పార్టీ శ్రేణులు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. 100 రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన మంచిని గుర్తించి వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీలు ఆరికట్ల కోటేశ్వరరావు, మేకనబోయిన సాంబశివరావు, బూత్ కన్వీనర్లు షేక్ మౌలాలి, కొండా శ్రీను, టీడీపీ నాయకులు మల్లిన్ రమేష్, వేల్పూరి చిరంజీవి, కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరిపేట అర్బన్ సిఐ రమేష్, రూరల్ సిఐ సుబ్బనాయుడు, ఎడ్లపాడు ఎస్ఐ బాలకృష్ణ, పోలీసు ఉన్నతాధికారుల చేతుల మీదుగా రివార్డు అందుకున్నారు. శుక్రవారం పల్నాడు జిల్లా పోలీసు అధికారులతో గుంటూరు రేంజ్ ఐజీ ఎస్ త్రిపాఠి, పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నేరాల నియంత్రణలో ప్రతిభ కనపరిచిన చిలకలూరిపేట అర్బన్ సిఐ రమేష్, రూరల్ సిఐ సుబ్బనాయుడు, ఎడ్లపాడు ఎస్ఐ బాలకృష్ణకు ఎస్పీ రివార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా పోలీస్ స్టేషన్ల సిబ్బంది, అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారని టీడీపీ చెప్పిన వివరాలపై నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ తిరుపతి లడ్డు అంశంపై వెంటనే సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు 100 రోజుల పాలనపై డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని జగన్ అంటున్నారని చెప్పారు. మరి జగన్ హయాంలో జరిగిన సంఘటనల గురించి ఏం మాట్లాడతారని నిలదీశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పారు. లడ్డు అంశంపై వైసీపీ అరాచకాలను బయటపెట్టారని అన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, అట్లాగనే తెలంగాణ
అట్లాగనే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులను ఉద్దేశించి మాట్లాడటం జరుగుతూ ఉంది. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదం నడుస్తూ ఉంది. లడ్డూ ప్రసాదంలో మరి జంతువుల కొవ్వుకు సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయని చెప్పి కేంద్ర మరి ఒక ల్యాబ్ రిపోర్టు, నేషనల్ లెవెల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ల్యాబ్ రిపోర్టు మరి బయటికి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అట్లాగనే ఇంకా ముఖ్యమంత్రి స్వయంగా ఆ విషయాలన్నీ కూడా బయటపెట్టడం జరిగింది. మరి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైవి సుబ్బారెడ్డి గారు ఇంకా మరి కొంతమంది నేతలు వీళ్ళందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు, ఇట్లాంటిది ఏం జరగలేదని. మాటల ద్వారా ఆరోపణలు చేస్తుంది వేరు, వాస్తవంగా ఒక ల్యాబ్ రిపోర్ట్ తోటి ముందుకొచ్చి దాన్ని బయటపెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అయితే చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఇది. ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా సంవత్సరంలో కనీసం ఒక 5-6 సార్లు వెంకటేశ్వర స్వామి ఆయన దర్శించుకోకపోతే వ్యక్తిగతంగా కూడా నాకు చాలా ఎందుకో వెల్తిగా అనిపిస్తుంది. నేను ఎక్కువసార్లు తిరుపతి వెళ్తూ ఉంటాను. మరి పరిణామం చూస్తే నిజంగా వైసీపీ ప్రభుత్వంలో ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకుంటే, మేము లడ్డూలు కొనుగోలు చేసిన తర్వాత లడ్డూలు తీసుకొచ్చి పెడితే ఎక్కువ పటిక బెల్లం కలిసి ఉండటం, నాణ్యత లేకుండా ఉండటం, లడ్డు పొడిబారిపోవటం, అట్లా తిరుపతి లడ్డు ఎందుకో ఒక తిరుపతి లడ్డు వైసీపీ ప్రభుత్వంలో సంతృప్తికరంగా కాకుండా కొంచెం ఒక రకమైనటువంటి అసంతృప్తిగానే తిరుపతి లడ్డుని ఆస్వాదించడం జరిగింది. అయితే ఇప్పుడు ఆలోచిస్తే, ఇప్పుడు వచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ ఇవన్నీ వీటిని బట్టి ఆలోచిస్తే మరి ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో తిరుపతిలో ఇంత అరాచకం జరిగిందా అని ఒక రకంగా చెప్పాలంటే చాలా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే ఒక భక్తి భావం, ఒక తన్మయత్వం, ఇవన్నీ కూడా భక్తుల్లో ఉంటాయి. ఒక తెలుగు ప్రజలే కాకుండా కర్ణాటక, అట్లాగనే మహారాష్ట్ర భక్తులు, తర్వాత ఎక్కువగా పక్కనే ఉన్నటువంటి కేరళ, కర్ణాటక భక్తులు, వీళ్ళందరూ కూడా ఎక్కువగా వెంకటేశ్వర స్వామి కోసం రావడం జరుగుతుంది. ఒరిస్సా నుంచి, ఇట్లా ఇతర రాష్ట్రాల భక్తులు, వేరే కంట్రీస్ నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ అత్యంత దర్శనం అయిపోగానే ఆతృతగా లడ్డును తీసుకొని ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి, వాళ్ళ దేశానికి వెళ్ళేటువంటి పరిస్థితి. ఈరోజు లడ్డు అంత అపవిత్రంగా ఉన్నటువంటి లడ్డు, అనారోగ్యకరమైనటువంటి లడ్డు, దాన్ని తిన్నామనేటువంటి బాధ చాలా కష్టంగా అనిపించేటువంటి పరిస్థితి. నవతరం పార్టీ నుండి మరి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే దీనికి సంబంధించినటువంటి దోషులు ఉన్నారో, ఎవరైతే ఇటువంటి ఒక అఘాయిత్యానికి లడ్డు మీద, తిరుమల తిరుపతి పవిత్ర లడ్డు మీద ఎవరైతే అఘాయిత్యానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నవతరం పార్టీ నుండి మరి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఒక నెయ్యి కొనేటప్పుడు ఏదైతే ఇప్పుడు నందిని బ్రాండ్ కానీ ఇంకొక బ్రాండ్ కానీ తిరుపతి లడ్డు తయారు చేసేటప్పుడు ఒక టెస్ట్ రిపోర్ట్ తీసుకొని మరి దానికి సంబంధించిన నాణ్యతను పరిశీలించిన తర్వాత కొనాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎంత తప్పుకు తెచ్చామనే దానికంటే కూడా ఎందుకంటే భక్తులు బరాయిస్తారు. తిరుమల తిరుపతికి సంబంధించి ఏ చారిటీ ఉన్నా, ఏ సేవ ఉన్నా కూడా స్వామివారి మీద అభిమానంతో స్వామివారు తమకి తిరిగిస్తాడు, తమకి అత్యంత సిరి సంపదలు వస్తాయనేటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భక్తులు
మరి కోట్ల సంఖ్యలో ఒక నెల వచ్చిందంటే సుమారుగా అది ఒక 30 కోట్లు ఉండొచ్చు, 40 కోట్లు ఉండొచ్చు, లేకపోతే ఒక 50 కోట్లు ఉండొచ్చు. ఈ విధంగా భక్తులు విరాళాలు ఇచ్చేటువంటి భారతదేశంలోనే అత్యంత ప్రముఖమైనటువంటి ఆదాయం కలిగినటువంటి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. మరి నెయ్యి విషయంలో ఎందుకింత కక్కుర్తి పడ్డారు, ఎందుకింత చీప్, ఒక రకమైనటువంటి చీప్గా ఆలోచించారు అక్కడ వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు కానీ, ఇట్లానే టీటీడీ చైర్మన్లుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు కానీ. ఇప్పుడు ఈ లడ్డూలనే కాదు, ఏదైతే లెటర్లు అమ్ముకున్నారు, లెటర్లు కూడా అమ్ముకున్నటువంటి దుర్మార్గులు. భక్తులకు దర్శనం చేయించాలంటే వైవి సుబ్బారెడ్డి కూడా లెటర్లు అమ్ముకున్నటువంటి పరిస్థితి. వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర డబ్బులు తీసుకొని లెటర్లు పెట్టినటువంటి పరిస్థితి. ఇట్లా ఇప్పటికి కూడా దళారీలు ఉన్నారు, వాళ్ళ తాలూకా దళారీలు. ఇప్పుడు కూడా తిరుపతిలో చాలామంది విజిలెన్స్కు దొరకకుండా ఈ లెటర్లు అమ్ముకునేటువంటి బ్యాచ్ వైసీపీ ప్రభుత్వంలో అక్కడ టెస్ట్ వేసుకొని కూర్చున్నటువంటి బ్యాచ్ ఇప్పుడు కూడా ఉన్నారు. మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి అవినీతి అక్రమాల మీద అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నేతలు కొంతమంది మాట్లాడటం, ఫిర్యాదులు చేయడం ఇవన్నీ వస్తూ ఉన్నా కూడా మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోలేదు. మరి ఆ వెంకటేశ్వర స్వామి ఆయన ఇటువంటి అరాచకమైన ప్రభుత్వం కాబట్టే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం జరిగింది. చిలకలూరిపేట పట్టణంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి పటిష్టమైన కార్యాచరణను రూపొందించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాదసు భానుప్రసాద్ కోరారు. చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన నూతన కమిషనర్ పతి శ్రీహరిబాబు ఆ దిశగా ప్రయత్నం చేయాలని కోరారు. పట్టణంలో ప్రధానంగా అనేక ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు ఏర్పడి వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన అన్నారు. 1,00,000కు పైగా ద్విచక్ర వాహనాలు, 40,000కు పైగా కార్లు ఉన్నా బయటకు వస్తే ఎక్కడ పెట్టాలో తెలియక రోడ్లపైనే పెట్టుకునే పరిస్థితి కొనసాగుతుందని, తద్వారా రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని భాను అన్నారు. చిలకలూరిపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల కారణంగా గత 5 సంవత్సరాల్లో 200 మందికి పైగా చనిపోయారని, అనేక మంది క్షతగాత్రులై దీర్ఘకాలికంగా అంగవైకల్యాన్ని అనుభవిస్తున్నారని భాను అన్నారు. పేరుకుపోయిన వాహనాల రద్దీని క్రమబద్ధీకరించేందుకు రోడ్డు ప్రమాదాల నివారణకు చిలకలూరిపేట నేషనల్ హైవేపై 4 ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ లైట్స్ను ఏర్పాటు చేయుటకు అనుమతులు వచ్చినా సాంకేతిక కారణాలను సాకుగా చూపి ఏర్పాటు చేయలేకపోయారని భానుప్రసాద్ అన్నారు. ఇప్పటికైనా నూతన కమిషనర్ చిలకలూరిపేట పుర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చిలకలూరిపేట పట్టణానికి నూతనంగా అధికారాన్ని బాధ్యతలు చేపట్టినటువంటి మున్సిపల్ కమిషనర్ గారిని స్వాగతిస్తూ, చిలకలూరిపేటలో వారి దృష్టికి ఏ అంశాలు వచ్చినాయో మాకైతే తెలియదు, కానీ చిలకలూరిపేట పట్టణంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. పార్కింగ్ ప్లేస్ లేనటువంటి ఏకైక మున్సిపాలిటీ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా ఉందంటే చిలకలూరిపేట. 1,00,000 2 వీలర్స్ ఉన్నాయి, 40,000 కార్లు ఉన్నాయి. బయటకు వస్తే లక్షల రూపాయలు వెచ్చించి కొనుక్కున్నటువంటి వాహనాలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక పోలీసులను చూసి, అధికారులు చూసి భయపడి ఎక్కడెక్కడో పెట్టుకునే పరిస్థితి చిలకలూరిపేటలో ఉంది. చాలా ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి వీధుల్లో సైతం ఎక్కడంటే అక్కడ ఆ రోడ్లన్నీ కూడా పాడైపోయి, కొన్ని ప్రాంతాల్లో పైప్ లైన్ కోసం పగలగొట్టి గుంటలు తవ్వి సరిగా పూడ్చని కారణంగా అనేక మంది రోజువారీ జీవితంలో ఆ ప్రాంతాల్లో కింద పడిపోతూ ఉన్నారు. మీరు సింగనగర్లో చూస్తే, నిన్న నేను చూస్తే సింగనగర్లో ఆటో డైరెక్ట్గా పొలాల్లోకి వెళ్ళిపోయింది. అంటే అంత భయంకరంగా పగిలిపోయింది. అదే మాదిరిగా విజయ బ్యాంక్ దగ్గర రెండు ప్లేసుల్లో పెద్ద పెద్ద గుంటలు పడి రోజు అక్కడ బళ్ళ మీద పోయే వాళ్ళు కింద పడతా ఉన్నారు. చాలా ప్రాంతాల్లో వాటర్ లీకేజీలు నడుస్తూ ఉన్నాయి. చిలకలూరిపేట పట్టణానికి హైవే మీద ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు పెట్టుకోవడానికి నాడు ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు మరి వారి చొరవతోటి డబ్బులు ఇస్తామంటే ఇప్పటి వరకు కూడా దానికి ప్రయత్నం అనేది ముందుకు సాగలేదు. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాల్లో 200కు పైగా రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయారు. కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలించి వాళ్ళు సమాచారాన్ని సేకరించి ఏ అంశాలు ఎంత త్వరితగతిన చేయాలనే అంశం మీద వాళ్ళు కార్యాచరణను రూపొందించి చిలకలూరిపేట ప్రజలు ఏదైతే వాళ్ళు పన్నుల ద్వారా మరి మీకు చెల్లింపులు చెల్లిస్తూ ఉన్నారో సేవలు అందించేటువంటి కార్యక్రమంలో మీరు
ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. పట్టణంలోని 20వ వార్డులో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ ఆధ్వర్యంలో శనివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. వీధులలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు వివరించారు. అలాగే స్టిక్కర్లు అంటించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తేళ్ల సుబ్బారావు, కరీముల్లా, పట్టణ అధ్యక్షులు సమద్ ఖాన్, నాయకులు రవి, మహిళా నాయకురాలు అమరా రమాదేవితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మన చిలకలూరిపేట నియోజకవర్గంలోని 20వ వార్డులో చిలకలూరిపేట అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మన శాసనసభ్యులైనటువంటి పత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు 20వ వార్డులో ఈ 100 రోజుల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పుకుంటూ గత ప్రభుత్వం ఈ 100 రోజుల్లో చేసిన తేడాను చూపిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ కోరిక మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అభివృద్ధి భాగంగా పెన్షన్ పెంపు కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, మెగా డిఎస్సి కానీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కానీ అన్ని అభివృద్ధి పనులు చేస్తూ ఈ కార్యక్రమాలు మంజూరు చేస్తూ తీసుకెళ్తున్నాం. కాబట్టి ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా చూసుకొని మరి ఈ గ్యాస్ సిలిండర్లు కూడా దీపావళికి కూడా అందజేయడం జరుగుతుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలకి జనాలకు తెలియపరచడానికి ఈ 20వ వార్డు పాల్గొన్న కార్యకర్తలు కానీ, కనీసం కుటుంబ సభ్యులు కానీ, మన కూటమి సంబంధించిన జనసేన, బీజేపీ ప్రభుత్వం సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నిన్నటికి 100 రోజులు పూర్తి కావడం జరిగింది. పూర్తి అయిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోగా ఏ విధమైన దుర్మార్గాలు చేసింది, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏ విధమైన ప్రజలకు మేలు జరిగిందనే దాని మీద వారోత్సవాలు అనే కార్యక్రమం పట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే 20వ వార్డుకు రావటం, ఈ 20వ వార్డులో చైర్మన్ గారు రఫానీ గారు, తేళ్ల సుబ్బారావు గారు, మార్కెటింగ్ యార్డ్ మాజీ చైర్మన్ మన సువాని గారు, పట్టణ పార్టీ అధ్యక్షులు సమద్ ఖాన్ గారు, సెక్రటరీ గారు, ఇంకా తదితర కౌన్సిలర్లు అందరూ ఇక కార్యక్రమాలు రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి తెలుగుదేశం పార్టీ 20వ వార్డుకు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు కానీ, ఇంకా తదితరులు, సచివాలయ సిబ్బంది కానీ అందరూ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేసే దాంట్లో అనేక ప్రాంతాల్లో, అన్ని వార్డుల్లో, అన్ని గ్రామాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. దీంట్లో ముఖ్యమైన పాత్ర ఏంటంటే అంతకుముందు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఖజానా ఖాళీ చేసి మొత్తం దోచుకొని పోవడం జరిగింది. అలాంటిది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ సమకూర్చుకొని అందరికీ ఉపయోగపడే విధంగా పరిపాలన ఎలా ఉండాలనే దాంట్లో భాగంగా పరిపాలన చేసింది ఎలా ఉంది. కొంతమంది వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు అన్ని తెలుగుదేశం పార్టీ అబద్ధాలు చెప్తుందని. మీకు సిగ్గు లజ్జ ఉంటే, మీకు చెవులు కళ్ళు ఉంటే చూసి ఏం జరుగుతుంది ఏంది అని అర్థం చేసుకొని మాట్లాడాల్సిందిగా వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాం. అంతేకాకుండా మరి ఇక్కడ ప్రతి నెల 3,000 ఇచ్చేదానికి 1,000 రూపాయలు పెంచి 4,000 ఒకేసారి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగాలు లేని వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మెగా డిఎస్సి కానీ అనేక కార్యక్రమాలు చేస్తూ మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన ఇటు కూటమి ప్రభుత్వం అందరూ ఏ విధంగా ఉపయోగపడాలని చూస్తూ ఉన్నారు. సచివాలయ సిబ్బంది, పార్టీ యంత్రాంగం అందరూ కూడా మరి ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఎవరికైతే మరి పెన్షన్లు లేవో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో తెలుసుకొని రికార్డు బిల్డప్ చేస్తే నూతన పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయినటువంటి సందర్భంగా మరి 100 రోజుల్లో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ప్రగతిని సాధించాం, మరి చేయాల్సిన పనులు ఇంకా భవిష్యత్తులో ఏమున్నాయి అనేటువంటి వాటన్నిటిని కూడా మరి ప్రజలకి వారి దగ్గరికి వెళ్ళి వివరించమని చెప్పేసి మన సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటింటి తలుపు తట్టి ఈ యొక్క కార్యక్రమాలు మనం ఏవైతే చేపట్టామో మరి ఇందాక కరీముల్లా గారు చెప్పినట్టు, మరి రవి గారు చెప్పినట్లుగా 4,000 రూపాయల పెన్షన్ కానివ్వండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కానివ్వండి, మరి సుమారు రాష్ట్రంలో 200 అన్న క్యాంటీన్లు కానివ్వండి, మరి 5 రూపాయలకే భోజనం కల్పించేటువంటి పథకం, మరి రానున్న రోజుల్లో దీపావళికి మరి 3 సిలిండర్లు కానివ్వండి, మరి రాబోయే రోజుల్లో ఇంకా నెరవేర్చినటువంటి హామీలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే
రాష్ట్రం తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం వల్ల అన్నీ ఒక్కసారి చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా కొంత ఆర్థిక పరమైనటువంటి పరిమితులు ఉండటం వల్ల ప్రస్తుతం ఏదైతే చేయగలమో అటువంటి కార్యక్రమాలను తీసుకొని ఇక రానున్న రోజుల్లో ఒక్కొక్క కార్యక్రమాన్ని భవిష్యత్తులో మరి తర్వాత పూర్తి చేసుకుంటూ మనం ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో సూపర్ 6 పథకాలు అన్నింటినీ కూడా సంపూర్ణంగా అమలు చేసే దిశగా ఈ యొక్క గవర్నమెంట్ ముందుకెళ్తుందని చెప్పేసి ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టి మరి మన చిలకలూరిపేట పట్టణంలోని 20వ వార్డులో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టింది. ముందుగా 20వ వార్డు ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఆ రోజు చెంచుకుమార్ని కానివ్వండి, ఈరోజు నన్ను కానివ్వండి, మీరు గెలిపించబట్టే మేము ఈరోజు చైర్మన్ స్థానాల్లో ఉన్నాం. ఇకపోతే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలు, చేసే కార్యక్రమాలు కరీముల్లా గారు, మల్లిబాబు గారు, రవి గారు అన్నీ వివరించారు. నేను చెప్పేది ఏమిటంటే, మరి గతంలో ఇక్కడ పనిచేసిన మన యొక్క జమాల్ బాషా గారు కావచ్చు, తాండవ్ గారు కావచ్చు, గుప్తా గారు కావచ్చు, హనుమంతరావు గారు కావచ్చు, అన్నమ్మ గారు కావచ్చు, ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు. నేను ఈరోజు మీ అందరితో మరీ ముఖ్యంగా టీడీపీ నాయకులు మరి వార్డు పరంగా ఇక్కడ ఎవరైతే స్థానిక నాయకులు ఉన్నారో వాళ్ళతో కలిసి పనిచేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కారణం ఏమిటంటే, నేను చైర్మన్ అయిన తర్వాత ఈ వార్డులో ఎక్కడ కూడా ఎవరిని కూడా జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందరికీ సంక్షేమ పథకాలు అందాలి అన్న ఒక సదుద్దేశంతో పనిచేశాను. ఆ తర్వాత మారిన ప్రభుత్వంలో నాయకులు పత్తిపాటి పుల్లారావు గారు, వైసీపీ వాళ్ళు వచ్చినా నాకేం అభ్యంతరం లేదు, నేను వారితో కలిసి పనిచేస్తామని ఒక నినాదం ఇచ్చారు. మరి అంతేకాకుండా ఆ రోజు నన్ను ప్రత్యేకంగా నా యొక్క ఆరోగ్యాన్ని వాకప్ చేశాను. అలాంటి పరిస్థితుల్లో నేను సుదీర్ఘకాలంగా ఒక ఎమ్మెల్యేగా పనిచేసి ఒక మంత్రిగా పనిచేసిన ఆయన బట్టి ఈ యొక్క పట్టణ అభివృద్ధి కోసం పని చేయాలన్న ఉద్దేశం తప్పితే ఎక్కడ కూడా ఎటువంటి ప్రమేయం ప్రలోభాలు లేదని తెలియజేస్తుంది. దీనికి తోడు అనుభవజ్ఞులు, పెద్దలు ఈ రాష్ట్రాన్ని ఎటు నుంచి ఎటు తీసుకెళ్ళాలి, ఈ ఆర్థిక సమస్యల్ని ఏ విధంగా కూర్చోాలి అన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా తెలుసు. మరి అలాంటి నాయకత్వంలో ఉన్న మన యొక్క ఎమ్మెల్యే గారు పుల్లారావు గారి ఆధ్వర్యంలో పనిచేయడం కోసం వచ్చాం. వారి ఆధ్వర్యంలో పనిచేస్తాం. మీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలో వారు ఎవరైతే ఎమ్మెల్యే గారు ఏవైతే కార్యక్రమాలు చేస్తారో ఆ కార్యక్రమానికి మేమంతా చేదోడు వాదోడుగా ఉంటామని తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా నాకు గురువు దాదాపు 85వ సంవత్సరం కాడి నుంచి పనిచేసిన మా తేడ సుబ్బారావు గారు మరి ఈరోజు రావటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పట్టణంలోని 8వ వార్డులో శుక్రవారం సాయంత్రం ఆ వార్డు సభ్యురాలు కొత్త కుమారి ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకురాలు మిర్యాల రత్నకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ పాలనను కొనియాడారు. అధికారులు ఇంటింటికి స్టిక్కర్లు అంటించారు. కార్యక్రమంలో కొత్త కోటేశ్వరరావుతో పాటు పలువురు పార్టీ నాయకులు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ 100 రోజుల్లో ఏమేమి కార్యక్రమాలు చేసింది అన్నదాన్ని ప్రజలకు తెలియజేయడము, ప్రజాభిష్టం మేరకు ఈ పరిపాలన జరుగుతూ ఉంది అని దీన్ని అందరూ అనుకునేటట్టు చేయడానికి మన మిత్రులు కూడా అందరూ ముందుకొచ్చారు. అందుకే ఈ కార్యక్రమానికి మంచి ప్రభుత్వం అనే పేరు పెట్టడం జరిగింది. ఏం మంచి జరిగింది ప్రజలకు అనేది ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలకుంది. గత ప్రభుత్వం
చేతల ప్రభుత్వం కాదు, అది కోతల ప్రభుత్వం. ఏం చెప్పిందో అవి చేయలేదు వాళ్ళు. కింద స్థాయి అధికారులు, కింద స్థాయి వాళ్ళ పార్టీ నాయకులే కాకుండా ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నేను విన్నాను, నేను ఉన్నానన్న మాటలకే పరిమితమయ్యాడు తప్ప పేద బడుగు బలహీన వర్గాల ఆశలకు, ఆకాంక్షలకు నిలువెత్తు రూపంగా నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని దోపిడీలకు, మోసాలకు, వాళ్ళ నాయకుల యొక్క ఖజానాను నింపడానికి ఉపయోగించారు తప్ప పేదల కోసం ఏమీ చేయలేదు అనేది నిర్వివాదాంశమైనటువంటి విషయం. ఇక్కడ దాన్ని మేము ప్రస్తుతంగా ప్రజలకు తెలియజేయాలని చెప్పి అనుకున్నాం. ఆయన ప్రజలను కలిసింది కూడా లేదు. ప్రజల కోసం వచ్చినప్పుడు పరదాలు కట్టుకున్నాడు, చెట్లు కొట్టించేశాడు, ఆకాశంలో నుంచి సర్వేలు చేశాడు. కానీ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఫస్ట్ అంతస్తు కూడా మునిగిపోయేంత వరదొచ్చినా 75 ఏళ్ల వయసు ఆయనకున్న ఆ నీళ్లలో తిరుగుతూ పార్టీ నాయకులను, కార్యకర్తలను, మంత్రులను మొత్తాన్ని అక్కడే ఉంచి తిరిగి ఆ కృష్ణా వరదల నుంచి, బుడమేరు ముప్పు నుంచి ఆ ప్రాంతం తిరిగి ఊపిరి పోసుకున్న దాకా అక్కడే ఉండి పనిచేయడం జరిగింది. వాటితో పాటుగా పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇక్కడ ఏ కార్యక్రమాలనైతే ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో వాటినన్నింటినీ ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇవి అమలు పరిచారా లేదా అన్న విషయాన్ని ప్రజలందరినీ గమనించమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ పని చేసి ముందుకొచ్చాం. మీ ఆశీర్వాదాలని కోరుకుంటున్నాం. ఈ వారసత్వంగా గత ప్రభుత్వం నుంచి తెలుగుదేశం ప్రభుత్వానికి ఖాళీ ఖజానా వచ్చింది. అప్పులు కుప్పలుగా చేసిపోయి వెళ్ళిపోయారు. కనీసం జీతభత్యాలు ఇవ్వటానికి కానీ, లేకపోతే ప్రభుత్వ పాలనా విధానాలకు కానీ, ఎన్నో పథకాలను అమలుపరచడానికి కానీ రూపాయి ఖజానాలు లేని సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి అనుభవమే పెట్టుబడిగా, ఆయన మంచితనమే పరపతిగా ఉపయోగించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విపత్తును ముందు దాటి ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ముందుకు వస్తూ ఉన్న క్రమంలో వీటన్నింటినీ తెలుసుకున్నప్పుడు ఇది చాలా మంచి ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని ఎడ్లపాడు మండల అధికార ప్రతినిధి తోకల సుబ్బారావు అన్నారు. శనివారం ఆయన మండలంలోని లింగారపాలెం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పరిపాలన గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలా. ఇటీవల వరదలు వస్తే విజయవాడలో మోకాళ్ళలో నేలల్లో ప్రయాణిస్తూ 74 సంవత్సరాల వయసులో కూడా రోజుకి 20 గంటలు ప్రయాణం చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఎవరూ లేరు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని, వాళ్ళకి న్యాయం చేయాలని, అలాగనే ఇటీవల తిరుపతిలో జరిగిన లడ్డూ ప్రసాదం అవినీతిలో కూడా కుంభకోణం వెలికి వస్తుందని కేంద్ర జాతీయ స్థాయి నుంచి కూడా జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ వాస్తవాలు తెలుసుకొని ఇది కావాల్సిందిగా కోరుతున్నాము. చేసిన ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తవరకు సెలవు. నమస్కారం.